వెల్కమ్ టు బీచ్ టాక్స్. బీచ్ టాక్స్లో ఈరోజు టాపిక్ వచ్చేసరికి తీవ్రంగా పడిపోయిన గోవా టూరిజం. మరీ ముఖ్యంగా గోవాలో బీచ్ టూరిజం అనేది సగానికన్నా తక్కువగా పడిపోయింది. దీనికి గల కారణాలు, దానికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. గోవా టూరిజం కూడా మనకు బీచ్ రిలేటెడ్ అంశమే కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ప్రధానంగా గోవా టూరిజం పడిపోవడానికి ప్రధాన కారణాలు చూద్దాం. నెంబర్ 1 వచ్చేసరికి ఫ్లైట్ ఛార్జెస్ బాగా ఎక్కువగా ఉండటం. బీచ్ టూరిజాన్ని అందించేటువంటి దేశాలు మరీ ముఖ్యంగా శ్రీలంక, ఇండోనేషియాలోని బాలి దీవులు, అంతేకాకుండా బ్యాంకాక్, మన సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు అంటే మన భారతదేశానికి కింద వైపున ఉండేటువంటి మాలి కానీ, మాల్దీవ్స్ ఇట్లాంటి తదితర దేశాలు ఏవైతే బీచ్ టూరిజం మీద బేస్ అయి ఉన్న దేశాలు ఉన్నాయి కదా, వాటికి యూరప్ కంట్రీస్ నుంచి, అదేవిధంగా రష్యా నుంచి, మరీ ముఖ్యంగా మన గోవాకి ఎక్కువగా వచ్చేటువంటి టూరిస్టులు వచ్చేసరికి మనకి రష్యా నుంచి వస్తారు. అంటే ఈ యూరప్ కంట్రీస్ నుంచి, రష్యా నుంచి, లేకపోతే అమెరికా కాంటినెంట్ నుంచి, ఈ కాంటినెంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ అనేవి ఆ దేశాలతో పోలిస్తే శ్రీలంక, మన కింద వైపు ఉన్నటువంటి బంగాళాఖాతాన్ని ఆనుకున్నటువంటి ఈ దేశాల ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసరికి చాలా విపరీతంగా ఉందంట. దానివల్ల ఏమవుతుందంటే అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చేటువంటి టూరిస్టులు అనేవాళ్ళు కొద్ది స్థాయిలో తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఫ్లైట్ ఛార్జెస్ మన ఇండియాలోని గోవాకు వచ్చే బదులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్న బ్యాంకాక్, ఇండోనేషియా, మలేషియా, లేకపోతే శ్రీలంక, మాల్దీవులు ఇలాంటిటువంటి బీచ్ టూరిజం అనేది అక్కడ ఇంకా ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు గోవా. అందుకని వాటి వైపు మళ్ళారు. రెండో కారణం వచ్చేసరికి వేస్టేజ్ ఇన్ బీచ్. మామూలుగా మనకు బీచ్లు అనగానే టూరిస్టులు వచ్చినా, లేకపోతే ఫిషర్మ్యాన్స్ వచ్చినా, అక్కడ లోకల్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు అయితేనేది, రిసార్ట్లు అయితేనేది, వాటిలోంచి వచ్చేటువంటి వేస్టేజ్ అనేది బీచ్ల్లో పెరిగిపోతుందంట. దాన్ని క్లీన్ చేసేటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ అనేది గోవా బీచ్ల్లో లేకపోవడం ఇంకొక కారణం. మూడో కారణం వచ్చేసరికి ట్యాక్సీ మాఫియా. సరే, వేరే కంట్రీస్ నుంచి టూరిస్టులు వచ్చారు, లేకపోతే మన దేశంలోని నార్త్ సైడ్ నుంచి టూరిస్టులు వచ్చారనుకుందాము, లేకపోతే ఇంకా వేరే మన పాకిస్తాన్, లేకపోతే బంగ్లాదేశ్, లేకపోతే నేపాల్, లేకపోతే ఇటువైపున చైనా, లేకపోతే అటువైపు యూరప్, అమెరికా, లేకపోతే మిడిల్ ఈస్ట్ అంటే ఏదైతే సౌదీ అరేబియా ఇటువైపు నుంచి ఎవరో ఒకళ్ళు టూరిస్టులు వచ్చారే అనుకుందాం. వాళ్ళు వస్తే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరైతే లోకల్ లాంగ్వేజెస్ మాట్లాడలేని వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంట, ఈ ట్యాక్సీ మాఫియా అనేది విపరీతంగా దండుకుంటుందంట. అదొక కారణం. తర్వాత కారణం వచ్చేసరికి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన టూరిస్టులకి ప్రాధాన్యం ఇచ్చి లోకల్ పీపుల్కి ప్రాధాన్యత ఇవ్వకపోవటం. అంటే ఇప్పుడు మన తెలంగాణ నుంచి కానీ, ఉత్తర భారతదేశం నుంచి కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరో ఒకరు ఇండియన్స్ వచ్చినప్పుడు టూరిస్టులకి ఇస్తున్న రెస్పెక్ట్ మన వాళ్ళకి ఇవ్వకపోవడం ఇంకో కారణం. అంటే కొన్ని బీచ్ల్లో అయితే రష్యా వాళ్ళకి, యూరోపియన్ వాళ్ళకి ఎంట్రీ ఉంది కానీ మన వాళ్ళకి లేకపోవడం, అదొక కారణం. సరే, తర్వాత ఇంకో కారణం వచ్చేసరికి విపరీతమైన ఛార్జెస్. అక్కడ ఫుడ్ రెస్టారెంట్లు, రిసార్ట్లు, లేకపోతే మిగతా ఏదైతే బీచ్ని బేస్ చేసుకొని జరిగే ఈవెంట్స్, వాటన్నిటిలో కూడా ఛార్జెస్ విపరీతంగా పెరిగినాయి అంట. సరే, పెరిగినాయి. వాళ్ళు తీసుకున్న ఛార్జెస్ ఏమో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యాలు మరీ తక్కువగా ఉన్నాయంట. మరి అంత ఖర్చు పెట్టి గోవా వెళ్ళే బదులు వాళ్ళకి దగ్గరలో ఉన్న బీచ్లు, లేకపోతే వేరే కంట్రీస్లో ఉన్నటువంటి బీచ్లు, వాటికి వెళ్తే స్కూబా డైవింగ్, లేకపోతే బీచ్ని బేస్ చేసుకొని జరిగే ఈవెంట్స్, బర్త్డేస్ ఇలాంటివి అక్కడ ఇంకా ఘనంగా చేస్తారు. అంతేకాకుండా ఆ దేశాల్లో ఉండే టూరిస్టిక్ స్పాట్స్ కూడా గోవాతో పోలిస్తే ఇంకొద్దిగా విపరీతంగా ఉండటం. తర్వాత వచ్చేసరికి గోవాలో జరుగుతున్న క్రైమ్. ఇంకోటి వచ్చేసరికి రీసెంట్గా చూసుకుంటే మన తాడేపల్లికి చెందినటువంటి రవితేజ అనేటువంటి యువకుడు 8 మందితో కలిసి గోవా వెళ్తే అక్కడ 31st రోజు ఒకరోజు ఛార్జ్ ఒకలాగా చెప్పి
ఒకటో తారీఖు వచ్చేసరికి మా ఛార్జీలు డబుల్ అయినాయి అని ఇంకా ఎక్కువ అడిగారంట. అంతేకాకుండా వీళ్ళతో పాటు వెళ్ళిన ముగ్గురు ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడంతో వీళ్ళకి వాళ్ళకి గొడవ జరిగింది. ఆ గొడవలో రవితేజ అనేటువంటి యువకుడిని వాళ్ళు కర్రతో కొట్టడం ద్వారా అతను మరణించాడు. ఇది ఒక పెద్ద ఇష్యూ కూడా అయ్యింది. అంతేకాకుండా గోవా బీచ్ అటు సైడ్ మొత్తం జరిగేటువంటి ఏరియాల్లో క్రైమ్ రేట్ పెరగడం కూడా దీనికి ఇంకో కారణం. బీచ్ టూరిజం తగ్గడం. ఇంకో కారణం వచ్చేసరికి పాండమిక్ తర్వాత, అంటే కరోనా తరువాత ప్రపంచవ్యాప్తంగా టూరిజం అనేది పడిపోయింది. అంతేకాకుండా గోవా టూరిజం కూడా కొద్దిగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే కరోనా వచ్చిన తర్వాత అన్ని దేశాలతో కూడా ఖర్చు తగ్గింపు అనేది తగ్గింది. అంటే విపరీతంగా ఖర్చు పెట్టి విలాసాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా తగ్గింది. అది కూడా ఇంకో కారణం గోవా బీచ్ టూరిజం పడిపోవడానికి. ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదో కారణాలు. అయితే వెస్ట్రన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడం అనేది ఇంకో కారణం. అంటే ఇప్పుడు రేవ్ పార్టీలు, మిడ్ నైట్ పార్టీస్ ఇవన్నీ గోవాలో విపరీతంగా జరుగుతాయి. అంటే ఏంటంటే మన కల్చర్ను ఫాలో కాకపోవడం వలన కూడా, అంటే ఇప్పుడు అక్కడ ఇటువంటి సాంప్రదాయాలు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటి వలన విపరీతమైన పోగడలు ఏర్పడి అక్కడ గొడవలు జరగటం, లేకపోతే క్రైమ్ రేట్ పెరగటం, మర్డర్లు పెరిగిపోవటం, లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి. గోవా టూరిజం పడిపోవడానికి ఇది కూడా ఒక మెయిన్ కారణం. ఇంకోటి ఏంటంటే గోవా బీచ్లు రొటీన్ అయిపోవడం ఇంకోటి కారణం. అంటే మన సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి బీచ్లు, ఎంతో అందమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ అందరూ గోవా వెళ్ళిపోవడం వలన మొహం ముట్టడం కూడా, అంటే గోవా అనేది ఒక రెగ్యులర్ పదం అయిపోవడం కూడా ఇంకో కారణం. ఈ పైన చెప్పినటువంటి అన్ని కారణాలు కూడా గోవా టూరిజం పడిపోవడానికి ఇంకో కారణం ఏదంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థలు కానీ గోవా టూరిజం మెయింటైన్ చేయటం కొద్దిగా తగ్గిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు బీచ్ టాక్స్లో ఇది గోవా టూరిజం సంబంధించి. గోవా టూరిజం బీచ్ని బేస్ చేసుకునింది కాబట్టి నేను అది చెప్పాను.